అన్యం జిల్లా కేంద్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నార్చే నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రావు నేతృత్వంలో స్కూల్ మూసివేతల ఉపసంహరణ, ఖాళీ టీచర్ పోస్టుల భర్తీ, డబుల్ మేజర్ అమలు, అష్టమ పాఠశాలల్లో ఏఎన్ఎం పోస్టుల భర్తీ, కురుపాం ఇంజనీరింగ్ కాలేజీ పనుల పూర్తి వంటి అంశాలపై డిమాండ్ చేశారు. జేసీ మేడంకి వినతిపత్రం అందజేశారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీజీ చదివే విద్యార్థులకి ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ తీసేస్తే దానిని అమలు చేయాలి. ఎందుకంటే ఈ జిల్లా కేంద్రంలో పీజీ సెంటర్ లేదు. మొన్నటి వరకు మనం పోరాడి సాధించుకున్నాం. దాని పరిస్థితి అంతంత మాత్రమే. దాంట్లో చదవాలన్నా ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రావాలా? యూనివర్సిటీ లేదు. మరి ఇక్కడ డిగ్రీ చదివిన విద్యార్థులు అటు శ్రీకాకుళము, ఇటు విశాఖపట్నము, గుంటూరు అందంటే చదవాల్సి వస్తుంది. అదేవిధంగా 117 జీవో తీసుకొచ్చి ఈ ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని ఆపాలి. విలీనం చేస్తున్నారు, వందలాది స్కూల్స్ మూసేస్తున్నారని చెప్పి గత ప్రభుత్వం మీద మనం పోరాడితే మేము అధికారంలోకి వస్తే 117 జీవోను రద్దు చేస్తాం అని చెప్పారు. ఈరోజు 117 జీవో రద్దు చేశారు వాళ్ళు అన్నట్టే. కానీ దానికంటే బలమైన 3 జీవోలు తీసుకొచ్చి 19, 20, 21 జీవోలు తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలు మూసేస్తున్నారు. ఈ జిల్లాలో కోరి, మక్కువ, బల్జిపేట, అదేవిధంగా ప్రభుత్వాలది, మీ ప్రభుత్వాలది రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. మీరు రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకపోవడం వల్ల కాలేజీలు ఈరోజు పిల్లలకి హాల్ టికెట్లు ఇవ్వడంలో కానీ, ఎగ్జామ్ ఫీజులు కట్టడంలో కానీ చాలా ఇబ్బందులు అవుతుంటే మీరు కాలేజీని భయపెడుతున్నారు తప్ప ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్